నమస్తే అండి అనిల్ గారు. నమస్కారం. కేఏ పాల్ గారు. ఆయన ఏం మాట్లాడినా ఒక సంచలనమే. బట్ దురదృష్టవశాత్తు ఆయన్నెందుకో జోకర్‌ని చేసేసారు అని అంటూ ఉంటారు. బట్ ఆయన మాట్లాడిన మాటలు కాస్త ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇప్పుడు మతం అనేది మనకి ప్రేమను నేర్పిస్తూ ఉంటది. ఏ మతమైనా సరే నువ్వు చంపేసేయి, కొట్టేసేయి కాదు కదా! ప్రతి ప్రతి మతం కూడా ఫస్ట్ మనకు నేర్పించేది క్షమాగుణాన్ని, ప్రేమించడాన్ని. యాహ్! యాహ్! ఓకే. అండ్ యాహ్! కేఏ పాల్ గారి పార్టీ పేరేంటి? ప్రజాశాంతి. శాంతి. శాంతి నెలకొల్పాలి అని. కానీ నిన్న ఆయన ట్రంప్ గారి విషయంలో చాలా అగ్రెసివ్ అయిపోయి, ఓకే. నేననను ఆ మాట. ఆయన ఓకే. కాస్త ఇబ్బందికరంగా మాట్లాడారు. ఒక పాస్టర్ అయ్యుండి చచ్చిపోవాలంటాడా? అట్లా అనకూడదు. చూసాను నేను అంటే వీడియో. శాంతి, క్షమాపణ లే కావాలి. లే లే హి గాన్ హా! హీస్ నాట్ ఇన్ లైక్ దట్స్ యూ మైండ్‌లోకి లేదంటారు. కాంట్ హావ్ ప్రేయర్ ఫర్ సంబడీ టు డై మ్యాన్. హ్మ్. అండ్ దట్స్ నాట్ క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీలో అదే అడను మీరు వేరే మతాలోళ్ళు చేస్తారో మనకు తెలీదు గానీ, నేను హ్మ్. అనేది ఏమంటే క్రిస్టియానిటీలో ఒకడు సావాలని చెప్పి ప్రార్థనలు చేయరు. అదే అది అంటున్నా. చేతబడైతది అది. హా! మరి పాల్ గారు మరి అంత పెద్ద ప్రొఫైల్ ఈస్ డన్ సో మచ్, డెఫినెట్లీ గ్రేట్ రిగార్డ్ ఫర్ హిమ్, నో హ్మ్. క్వశ్చన్ ఎట్ ఆల్. కానీ హ్మ్. బట్ అదే అంటే బిబుల్ అంటే ఫ్రమ్ యాజ్ పర్ ద బైబుల్ ఈస్ కన్సర్న్ దట్ డెఫినెట్లీ విల్ నాట్ బి కరెక్ట్. ఓకే. బైబుల్ ప్రకారం అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఒకళ్ళు ఎందుకంత చచ్చిపోవాలి. కోపమొచ్చేసింది ఆయనకి? ఫ్రస్ట్రేషన్ అది. ఆయన శాంతి దూత. సో, ఆయనకి మేబీ కరెక్ట్ ప్లేస్‌మెంటు దొరకట్లేదు. కరెక్ట్ ప్లాట్‌ఫార్మ్ దొరకట్లేదటుంది. సో, ఔట్ ఆఫ్ ఫస్ట్ బికాజ్ హి ఈస్ డన్ సంథింగ్ ఎర్లియర్. ఆయన కొన్ని యుద్ధాలు ఆపాడు. కొంత ఉంది ఆయనకి బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఆ! ఇప్పుడు అదే ఆ! అనబోతున్నాను. నిజంగానే ఆయన యుద్ధాలు ఆయన ఆపారా? యుద్ధాలు ఆపినాడు. ఆన్ రికార్డ్ ఉంది అది. యెస్. యెస్. హి ఈస్ డన్ సంథింగ్ డెఫినెట్లీ ఇన్ ఆఫ్రికన్ హ్మ్. కాంటినెంట్‌లో. హ్మ్. బిల్ క్లింటన్ చేయలేని పనులు చేశాడు. కొంతమంది ప్రెసిడెంట్స్ కూడా ఫెయిల్ అయిన ఈ పీస్ ఆ సందర్భాలు చూసాం. నెగోషియేషన్స్‌లో ఇతను హ్మ్. సక్సెస్ అయ్యాడు ఖచ్చితంగా. సో, ఆ స్వింగ్‌లో ప్రైమ్ మినిస్టర్ అయిపోతాను వచ్చేసాడు ఇక్కడికి పాల్ ఓకే. గారు. ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నా. కానీ బట్ దట్ ఈస్ వెరీ అంటే బిగ్ చాలా స్ట్రాటజిక్. సాధారణంగా మనం ప్రపంచ దేశాలకు సంబంధించి ఏదైనా మాట్లాడామనుకోండి, నేను డైరెక్ట్‌గా వైట్ హౌస్‌కి వెళ్లి మాట్లాడగలను అని మాట్లాడతారాయన. చాలా మందికి ఆయన మాట్లాడలేరేమో అనుకుంటారు. అందుకే ఆయన జోకర్ ఇట్లా లేదు రకరకాలుగా లేదు మనం లేదు చూసాం. జోకర్స్. బట్ ఆయనకి చాలా సత్సంబంధాలున్న ఇతర దేశ అధినేతలతో అనేది కూడా మనం చూస్తూనే ఉంటాం. డెఫినెట్ మాట్లాడుతూనే ఉంటారు. జోకర్స్ థింక్ హి ఈస్ ఎ జోకర్ యెస్. బేసికల్లీ. అంటే వాళ్ళు అట్లా ఉంటారు రైట్. కాబట్టి. ఆయన బట్ ఆయనతో మాట్లాడినప్పుడు చాలా సబ్జెక్ట్ ఉంటది. డెఫినెట్లీ. మనం అది చూడొచ్చు. మేబీ ఇలాంటి టైంలో కాస్త అటు ఇటుగా మాట్లాడుతున్నారేమో డెఫినెట్‌లీ. కానీ బట్ ఆయన ఈ విషయంలో అంటే డెఫినెట్‌గా ప్రపంచం చూస్తుంది. హ్మ్. వార్ హస్ గాన్ మ్యాడ్ నౌ. రియల్లీ ఇట్ హస్ రీచ్డ్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ స్టేట్‌లో వచ్చేసింది ఇప్పుడది. సో, ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఆయన అట్లా పేలుంటాడు గానీ, బట్ అట్లాంటిది కరెక్ట్ కాదు. అట్లాంటిది బైబుల్ చెప్పదు. హ్మ్. ఒకళ్ళు చనిపోవాలి అని ప్రేయర్ చేయండి అని చెప్తున్నాడు ఆయన బయటకొచ్చి. వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి పోవాలి అని చెప్తున్నాడు గానీ, అది కరెక్ట్ కాదు. బైబుల్ విల్ నెవర్ అలౌ దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్. వాళ్ళు మారాలి అని చేయాలి గానీ. అదే సాధారణంగా ఏదన్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులొచ్చినా సరే క్షమించి వాళ్ళు మారాలి అని ప్రే చేయాలని అనిపించాలి గానీ, అది అది ఆయన అది చనిపోవాలని ప్రార్థన చేస్తాను అన్నది దట్స్ నాట్ కరెక్ట్. సంబడి షుడ్ టెల్ హిమ్. ఐ థింక్ ఐయామ్ టెల్లింగ్ డాక్టర్ పాల్ గారు, వీఆర్ ఆల్ దేర్ విత్ యూ, బట్ లెట్స్ నాట్ క్రాస్ ద బైబుల్. హ్మ్. నేను అనేదేమంటే ఇట్లాంటివి చేయపట్టే ఆయన ప్రాబబ్లీ లాస్ట్ లాట్ ఆఫ్ పీపుల్. హ్మ్. ఇట్లాంటి స్థాయికి వెళ్ళిపోయి నేనే డిసైడ్ చేసేస్తా నేను అని అంటే యూ క్యాన్ బికమ్ గాడ్ రైట్. నువ్వు దేవుడిని అయిపోయిన అన్నట్టు భ్రమలో ఉండటం కరెక్ట్ కాదు. హ్మ్. అది 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 పీక్ అంటారు దాన్ని. అవును. అదే నీ పతనానికి, నీ స్థాయికి అంటే ప్రస్తుతం ఉన్న దానికి కారణం అయి ఉండొచ్చు. బట్ ఐ థింక్ ఇట్ ఈస్ అబౌట్ టైమ్ దట్ యూ రికగ్నైజ్ దట్. సాధారణంగా ఇప్పుడు నేను ప్రే చేస్తాననేసరికి దాన్ని మళ్ళీ వెంటనే క్రిస్టియానిటీ మీదకి తీసుకొస్తారు. చర్చెస్ ఏమి నేర్పిస్తున్నాయి అంటారు. ఈ పాస్టర్స్ అందరూ ఇలానే మాట్లాడతారు అని అంటారు. ఒక వ్యక్తి మాట్లాడిన మాటలకి మనం చర్చెస్‌ని లేకపోతే అక్కడున్న నియమ నిబంధనలు వీటన్నిటికి మనం మాట్లాడుకోవాల్సొస్తుంది. ఆపాదించాల్సొస్తుంది. ఆల్ క్రిస్టియన్స్ ఇంతే. హిందూ లేదు లేదు దేవుళ్ళని దేవుళ్ళుగా చూడరు. లేకపోతే వాళ్ళ నాశనాన్ని కోరుకుంటారు. ఇలా రకరకాల మాటల గురించి ఈ ఈ మాటలు కాస్త వేరే వేరే అర్థాలతో డిబేట్లు జరుగుతూ ఉన్నాయి. ఓకే. 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 ఏమంటారు లే మీరు? లే 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 లే. అది ఇండివిడ్యువల్ ఆయనది. ఆ ఇండివిడ్యువల్ మాట్లాడుకుంది. అంటే యాస్ ఫార్ యాస్ ద క్రిస్టియానిటీ ఈస్ కన్సర్న్డ్, క్రైస్తవత్వానికి బైబుల్ ఒక్కటే అథారిటీ. హ్మ్. అది అది దాటి ఎళ్ళటానికి లేదు. అది కేఏ పాల్ దాటినా గాని కేఏ పాలు
పాపం చేసినట్టు అవుతుంది. అవును. సో కేఏ పాల్ దానికి అతీతుడు కాదు, నోబడీ ఈజ్. సో ఒకళ్ళు అన్నదానికి ఆయననే ఖండించాలి, అంతేగాని అది అది అందరికీ వర్తించింది కాదు అది. హ్మ్. బైబిల్ ఖచ్చితంగా ఖండిస్తుంది అట్లాంటి ప్రేయర్స్, నో క్వశ్చన్ అట్ ఆల్. ఓకే. ట్రంప్ షుడ్ బి చేంజ్. యూ డూ వాట్ యూ క్యాన్, లైక్ టు గెట్ ద మెసేజ్ టు హిమ్. అదే కానీ ట్రంప్ నేను నీకోసం ప్రార్థన చేస్తాను నువ్వు చావాలని అంటే ఇప్పుడు మనం కూడా మనం ఓకే, మన శత్రువు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు చచ్చిపోవాలని మనం కోరుకోవడమే కదా అది. అది 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 తప్పు అవుతుంది. See, lot of things are happening. I think Paul Garu has a double role right now. He definitely, as a global peace ambassador, he Yes. has a platform. ఇప్పుడు ఆయన పేరు కూడా అదే పీసే, ఆ పార్టీ పేరుకి He still సంబంధించి has కూడా. aeroplane అని చెప్తుంటాడు, 2 airplanes ఉన్నాయని చెప్తుంటాడు, మెయింటెనెన్స్ నడుస్తుందని చెప్తున్నారు. సో ఆ ప్లాట్ఫామ్ ఉంది, దానికి జస్టిఫికేషన్ చేసుకుంటానికి ఆయన ఫైట్ చేస్తున్నాడు. అంటే ఒకవైపున హీ వాంట్స్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్, హీ వాంట్స్ టు చేంజ్ పాలిటిక్స్ ఆఫ్ ఇండియా. ఐ మీన్ లైక్ హీస్ పుట్టింగ్ అప్ ఎ ఫైట్ డెఫినెట్లీ. ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద డైనమిక్ లీడర్స్, నో క్వశ్చన్. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఏది నాన్ క్రిస్టియన్స్ అవును. అక్రాస్ ద రిలీజన్స్ వాటిల్లో ఈస్ డెఫినెట్లీ వెరీ పాపులర్ మ్యాన్, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. సో నా అప్పీల్ ఏంటంటే క్రైస్తవ సంఘాలు కానీ అందరూ కానీ అట్లాంటి గొప్ప మనిషిని సపోర్ట్ చేద్దాం, నిలబడదాం, ఖచ్చితంగా నిలబడి ఆ మోరల్ స్ట్రెంగ్త్ ఇచ్చినప్పుడు ఇట్లాంటి డైలాగ్స్ బయటకు రావు. ఇప్పుడు ఎవరైనా సరే మనం మన రాష్ట్ర అధినేతతోనో లేకపోతే ఒక మంత్రితోనో ఒక ఎమ్మెల్యేతోనో మాట్లాడాలంటే మనకు అంత ఈజీ కాదు. బట్ కేఏ పాల్ గారికి ఆ బ్లెస్సింగ్స్ ఏమో మరి తెలియదు. వివిధ రకాల దేశాధినేతలతో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు ఆయన. చాలా కాన్ఫిడెంట్ గా కూడా మాట్లాడుతూ ఉంటారు. మేబీ అది ఆయన బ్లెస్సింగే కావచ్చు. దాన్ని ఆయన కాపాడుకోలేకపోతున్నారా? అంత పెద్ద ఇది ఉన్నప్పుడు మనుషులకి అప్పుడప్పుడు నోరు దొరుకుతా ఉంటుంది. సో ఫస్ట్ రేషన్ ఆయన అంటున్నాడు వార్ జరగటము, ఇరాన్ బాంబింగ్, ఇజ్రాయెల్, ఇట్స్ వెరీ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ వార్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య యుద్ధం ఆపడం అనేది చిన్న విషయమా? అండ్ నౌ ఇట్ ఈస్ ఇన్ వెరీ డిఫరెంట్ లెవెల్. సో దీనికి పెద్ద సొల్యూషన్స్ కావాలా. కేఏ పాల్ గారు ఇక్కడ లోకల్గా టీవీ ఛానల్స్లో కూర్చొని మాట్లాడతాం కాదు, కానీ గ్లోబల్ అలయన్స్ ఫామ్ చేసేసి పెద్ద ఎత్తులో ప్రెషర్ బిల్డ్ చేసి మోడీ లాంటి వాళ్ళు అడుగు ముందుకేసి సో అంటే ఆ కోణంలో వెళ్ళాలేదు టు ప్రివెంట్ ఇట్. సో ఐ థింక్ పాల్ గారు షుడ్ బి వర్కింగ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ లైన్స్. ఐమ్ షూర్ హీఈస్ డూయింగ్ సంథింగ్ డెఫినెట్లీ. కానీ ఇదైతే కరెక్ట్ కాదు. ఆయన ఏమైనా చేయని కానీ ఆయన వాడు చచ్చిపోయి ఎందుకంత కోపం వచ్చింది ఆయనకి ట్రంప్ గారి పైన? ఏమో మరి, మంచి సత్సంబంధాలు ఉన్నాయంటారు కదా ఆయన. నేను ఫోన్ చేసి మాట్లాడగలను అంటారుగా అదే కదా డైరెక్ట్ గా. సాధారణంగా మనం డైరెక్ట్ గా మాట్లాడలేం కదా, మధ్యవర్తిత్వాలతో ఏదో ఉంటది. పాపం ఏమైంది పాల్ గారికి ఏమైంది కానీ మొత్తానికి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అట్లాంటి మాటలు ఆయన నోట్లో నుండి వస్తున్నాయి యాక్చువల్గా. లైక్ నేను వదిలినానంటే నువ్వు వెళ్ళిపోతావు అంటున్నాడు. అవి అందుకేనేమో హీఈస్ నౌ ఎట్ దట్ స్టేజ్. అంత ఎవరికి డెత్ ఈజ్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. అది నీకు రిలేటెడ్ కాదు. అది నేను ఇచ్చేస్తా వెళ్ళిపోయారు, అది నిన్ను బట్టిగా. సో అట్లాంటి పిచ్చి మాటలు బంద్ చేస్తేనన్నా పాల్ గారు సెట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా చూద్దాం. అంటే ఇలాంటి మాటలు మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు, తప్పది, ఖచ్చితంగా తప్పు. మేబీ ఫ్లోలో ఏమైనా అనేసి ఉండొచ్చేమో. లేదు, ఆయన ఫ్లోలో అన్నట్టు లేదు, ఆయన వెల్ ప్రిపేర్డ్ అయ్యి వచ్చి క్లియర్ గా, అంటే ఆయన అదొక భ్రమలో జీవిస్తున్నాడు. నేను అంటే ఇట్లా అవుతుంది, ఇట్లా అయిపోతుంది అంటే నిజంగానే మేబీ కేఏ పాల్ గారు నేను ఏదన్నా నోట్లోంచి అంటే అది అలా అయిపోతుంది అని ఊహలో ఉన్నారా? అలా నిజంగా అయిపోయిన సందర్భాలు ఏమైనా ఉండున్నాయా గతంలో? అట్లా కాదు కదా. యూ క్యాన్ సే దట్ రైట్. ఐ మీన్ లైక్ see that area is only for God to do something. ఆ డెత్ అనేది దేవుడిది. అది మనం అందులోకి వెళ్ళి అవన్నీ పిచ్చి మాటలు అయితే తప్పది. అంత స్థాయిలో ఉన్న మనిషి అట్లా మాట్లాడుతున్నాడు. ఐ థింక్ అది కరెక్ట్ కాదు. బానే ఉన్నారా పాల్ గారు ఇప్పుడు? మైండ్ సెట్, హెల్త్ ఇష్యూ అంతా బానే ఉంది కదా? ఐఎమ్ షూర్ హీఈస్ ఓకే. అంటే సమ్ టైమ్స్ మనం ఏదైనా డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఏదో మాట్లాడేస్తూ ఉంటాం హడావిడిలో. అదే కదా, అలా ఏం లేరు కదా, బానే ఉన్నారు కదా? ఐ థింక్ హీఈస్ ఓకే. యా డెఫినెట్లీ. అంటే కావాలని మాట్లాడుతున్నారు అంటున్నారు. కావాలని అట్లా మేబీ ఐ డోంట్ నో, ట్రెండింగ్ చేయడం కోసం అట్లా మాట్లాడాడో మరి. ఆయన లోపల ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టున్నది. దాన్ని బట్టి అట్లా మేబీ ఆయన వల్ల మన భారతీయులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు అని ఫ్రస్ట్రేట్ అయ్యి ఉండొచ్చేమో. ఎంత ఫ్రస్ట్రేట్ అయినా కానీ అది నీ పరిధి, అదే అసలు రిలేటెడ్ కాదు. అది పాల్ గారు, యు ఆర్ ఎ డైనమిక్ లీడర్, గాడ్ బ్లెస్ యూ, స్టాండ్ స్ట్రాంగ్.
నువ్వు స్ట్రాంగ్గా నిలబడితే అట్లాంటి పిచ్చి మాటలు బయటకు రావు. వాళ్ళు చావాలి వీళ్ళు చావాలి అనుకోవటం అనేది నాట్ కరెక్ట్. అది మీరు మీ ర్యాంక్ని మీరు కోల్పోతున్నారు అంతే. వి Sure. వాంట్ టు సీ యూ అ గ్రేట్ లీడర్ హియర్ ఇన్ ఇండియా. థ్యాంక్ యూ అండి. రైట్.